హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్ అన్నీ ఇక్కడి నుంచి ఇలాగే గ్యాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే సిలిండర్ తెచ్చినందుకు అదనపుగా రుసుము చెల్లించవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడల్లా రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారండి. నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు, కొందరు ఏం కాదండి, అందరూ కూడా తీసుకుంటున్నారు. డెలివరీ అయితే ఫీజు తీసుకుంటున్నారు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సో వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారండి ఆయన. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ 1967, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-555కి ఫిర్యాదు చేయవచ్చని కూడా సూచించారు. ఇక వంట గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు చెల్లించవలసిన రుసుము విషయానికి వచ్చినట్లయితే అధీకృత డీలర్ కార్యాలయం నుంచి, అంటే డీలర్ ఆఫీస్ నుంచి ఎంత దూరం 5 కిలోమీటర్ల దూరం ఉంటే చెల్లించాల్సిన రుసుము ఏమీ ఉండదు. 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటే సిలిండర్కు 20 రూపాయల చొప్పున, 15 కిలోమీటర్ల పైన ఉంటే సిలిండర్కు 30 రూపాయల చొప్పున. ఇది వాస్తవానికి అయితే ఫ్రెండ్స్, కానీ ఎక్కడే కానీ ఇటువంటి పరిస్థితి లేదండి. సో మనందరికీ తెలిసిందే, గ్యాస్ సిలిండర్ తెచ్చినప్పుడు 40 నుంచి 50 రూపాయలు ఈజీగా వసూలు చేస్తున్నారు. గ్యాస్ పక్కనే ఉన్నా సరే ఇదే విధంగా చేస్తున్నారు. లేదంటే మీరే తెచ్చుకోవాల్సిందిగా అయితే వాళ్ళదే డిమాండ్ అయితే మనకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మీరు ఉన్నట్టుగా ఫ్రాంక్గా కామెంట్ చేయండి, మీరు దీనిపైన ఏమంటారు. సో అధికారులు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా మార్పు అనేది ఉందా? వీరైతే చెప్తూనే ఉన్నారు, కానీ నాకైతే ఎక్కడే కానీ మార్పు కనిపించలేదు. ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడ కానీ అయితే ఈ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా అయితే నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదు. సో ప్రతి ఒక్కరు కూడా వసూలు అయితే చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలి అనుకుంటే, అంటే మనము ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే కంప్లైంట్ చేయడానికి కాల్ చేస్తారు. సో విలేజ్లో ఉండే వాళ్ళకి ఏమీ తెలీదు. సో జస్ట్ గ్యాస్ సిలిండర్ వచ్చిందంటే ఆ అమౌంట్ ఎంత ఉండేది కూడా వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే, కాబట్టి ఆ విధంగా దోచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఈ విధంగా కాకుండా వేరే విధంగా హ్యాండిల్ చేసి ఈ గ్యాస్ సిలిండర్ పైన ఈ విధంగా కమిషన్ లేకుండా ప్రభుత్వం వేరే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చాలామందికి హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమందికి తెలియదు, కొంతమందికి పట్టించుకోరు. సో ఈ విధంగా అదనపు వసూలుగా అయితే వీళ్ళు చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వీరందరి దగ్గర వసూలు చేస్తున్నారు, తెలిసిన వారి దగ్గరైనా తెలియని వారి దగ్గరైనా కానీ. సో ఒకవేళ మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయాలి అనుకుంటే 1967కి కానీ, లేదంటే 1800-233-555కి కానీ కాల్ చేసి అయితే మీరు కంప్లైంట్ చేయవచ్చు. సో మరి వారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లోకల్గా జరిగే వ్యవహారం కాబట్టి దీనిపైన వేరే విధంగా చర్యలు అయితే తీసుకోవడం బాగుంటుంది. కొంచెం కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే వీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నప్పటి నుంచి, గ్యాస్ ఉన్నప్పటి నుంచి కూడా వసూలు చేస్తూనే ఉన్నారు. దాదాపుగా కొన్ని ఏండ్ల నుంచి ఈ విధంగా అయితే జరుగుతున్న ఆనవాయితీగా అయితే జరుగుతూ వస్తుంది మరి ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.